అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్. 1 కొరింథీ 11:25 నుంచి 36 దాకా చదవండి దగ్గరగా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే అనేకులు బలహీనులు రోగులైనారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందక మనమే విమర్శించుకోవాలి, మనమే సరి చేసుకోవాలి, మనమే బుద్ధి చెప్పుకోవాలి. ఎక్కడ లోబడట్లేదా, ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నామా, ఎక్కడ దేవునికి దూరంగా ఉన్నామా సరి చేసుకొని బలలో చేయవేయాలి. ఇది ఒక ఆచారం కాదు, లేకపోతే ప్రతి ఆదివారం చేయాల్సిన పని అంతకంటే కాదు, లేకపోతే రొట్టెలో చేయకపోతే ఎవరైనా ఏమనుకుంటారో అని అనుకునే ఆలోచన కాదు. అంటే అద్రాక్ష రసం దేవుడు అంటున్నాడు, జీవాహారము నేనే అంటున్నాడు. ఆ జీవాహారం తింటేనే మనం బ్రతుకుతాం ఈ లోకంలో. అది లేకపోతే చెప్పండి చచ్చిపోతాం. చచ్చిపోవడం అంటే ఆత్మీయంగా చచ్చిపోతాం, ఆత్మీయంగా లోకంలో కలిసిపోతాం. ఈరోజు దావీదు నాకు చెప్పిన మాట చూస్తే నేను చదువుకున్నాను, చదవడం వృత్తాంతాలు 29:10. మూల పాఠంలోకి వెళ్దాం. మొదటి వృత్తాంతాలు 29:10 చదవడం దగ్గరగా. రాజు అయిన దావీదు కూడా బహుగా సంతోషపడి పూర్ణముగా ఉండగా యెహోవాకి స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము నీవు పరలోకపు తండ్రి, 5 అంతలు మేలు చేశాడు. ఇందాక చూసుకున్నాం. దావీదే కింద వచనాల్లో ఎక్కువ మాట అంటాడు. 17 వచనంలో నా దేవా నీవు హృదయమును పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులైన ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడినై ఉండి ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. చూద్దామండి ఇక్కడ యథార్థ హృదయము. దావీదు ఏ హృదయం కలిగి ఉంటే యథార్థంగా దేవుని స్తుతించాడు. పైన వచ్చిన చూసుకుంటే 10వ వచనంలో నిరంతరము స్తోత్రాలను దేవుని స్తుతించాడు. బలవర్తమానంలో యథార్థత కలిగిన దావీదును చూస్తున్నాం. రాసైనా కూడా దేవుని స్తుతించడం మానల. ఆయన మందిరపు మెట్ల దగ్గరే ఉండే కోరుకున్నాడు దావీదు. ఈ రోజుల్లో మనకు కొద్దిగా రోజుకు ఒక 500 వచ్చినా, లేకపోతే ఒక చిన్న ఉద్యోగం వచ్చినా, లేకపోతే ఇంకేదైనా చేసినా భూమి మీద ఆగం. నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరంటాం. నేను చిన్న ఒక ఇల్లు ఉన్నా సరే, ఒక ఇల్లు కట్టుకున్నా, లేకపోతే ఇంకేదన్నా సరే, ఈ మధ్య ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు, పైకే చూస్తాడు. నేనంటే గొప్ప, నేనంటే ఏమనుకున్నాడు, లవ్ మ్యారేజ్ చేసుకొని పై చూపులే అంతా. ఈ లోకంలో ఏదన్నా కూడా దేవుడి దగ్గర మనం ఎట్లా ఉండాలంటే తగ్గించుకోవాలి. దావీదు అదే చేశాడు. దావీదుకి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించాడు. 40 సంవత్సరాలు కొన్ని లక్షల మందిని. ఇప్పుడులా కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారంటే ముఖ్యమంత్రి కింద 30 మంది మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. జగ్గపేట అంటే జగ్గపేట ఎమ్మెల్యే గొప్ప, ఏ ఊరి పోతే ఆ ఊరి ఎమ్మెల్యే గొప్ప. ఆ రోజుల్లో అయితే ఎమ్మెల్యేలు ఉండరు, మంత్రులు ఉండరు, ఎవరు ఉండరు. మొత్తం హోదాక్షలు ఒకడే రాసే. దావీదు అటువంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాలు పరిపాలించాడు. అయినా కానీ ఏమన్నాడు, నిరంతరము స్తోత్రాలు అయ్యా. ఎన్నో చూసుకున్నాం మనం. అయ్యా నీ మందిరంలో నివసించే భాగ్యాన్ని నాకు, నా కుటుంబానికి అయ్యా అంతే అంటున్నాడు. అయ్యా ఒక్క వరం అడుగుతున్నానయ్యా, నీ మందిరపు మెట్ల దగ్గర నిన్ను ధ్యానించే భాగ్యాన్ని, నీ మందిరం మెట్ల దగ్గర కూర్చునే భాగ్యాన్ని అయ్యా. అటువంటి దావీదు మళ్ళీ 17వ వచనంలో అంటున్నాడు కదా, యథార్థ హృదయము గలవాడినై. ఏ హృదయం కలిగిన
ఏదంట? యథార్థం. నేను కింద ఏం చెప్పను కానీ ఈ ఒక్క విషయమే ఇది పొద్దున్న తెల్లారి నేను చూసుకున్నాను. ఈ మాట ద్వారా దేవుడు మాట్లాడు. యథార్థ హృదయాలు ఉన్నాయి. ఈరోజు మన హృదయాలు యథార్థంగా ఉండాలి. బల దగ్గర మనం సరి చేసుకోవాలి. బల దగ్గర ఎవరో చెప్పడం కాదు, మన గురించి ఎవరో చెప్పడం కాదు, దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాలి. నా దగ్గర నమ్మకంగా ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరి దగ్గర మనం మంచిగా ఉండొచ్చు. ఒకరు తిట్టవచ్చు, ఒకరు పొగడవచ్చు. చెప్పండి, ఒకరు తిట్టవచ్చు, ఒకరు పొగడవచ్చు. ఈ వారం రోజులు నిజంగా శ్రీలంక టూర్లో వెళ్తే కొంతమంది ఏమో దేవుడు భలే వాడుకోవడం కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏమో అసూయ పాటలు కూడా ఉన్నారు. నేను అక్కడికి పోతున్నా, ఎక్కడికి పోతున్నా అట్ట చేస్తారు. దేవునికి స్తోత్రం. అసూయ పడే వాళ్ళు ఉంటారు, చెప్పండి, ఇంకా పొగిడే వాళ్ళు ఉంటారు. ఈ రెండు కాదు మనకు కావాల్సిందే. పొగిడే వాళ్ళు కాదు, అసూయ పడే వాళ్ళు కాదు కావాల్సింది. ఎవరు కావాలంటే దేవుడు మనల్ని చెప్పాలి, దేవుడు ఒప్పుకోవాలి. ఇగో చూడయా సతానా, చూడు చూడు లోకంలో చూడు, ఒకే ఒక్క ఆయన ఏది చేసినా నన్ను విడవడు. ఆయన నన్ను ఏది చేసినా నన్ను విడిచిపోయి, ఆయనకి ఎంత ఆస్తున్నా సరే నన్ను మాత్రం జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరి గురించి చెప్పాడు చెప్పండి? యోబు గారు. ఆయన యథార్థత చూసావా? యోబు 1:1 చూస్తే ఆయన ఎంత యథార్థవంతులో చూసావా? ఈరోజు నువ్వు నేను మనుషులకు కావాల్సిందే దేవుని దృష్టిలో యథార్థత కలిగి ఉండాలి. క్లుప్తంగా ఒక 2 నిమిషాలు క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోండి. యథార్థత ఏ విషయంలో యథార్థత కలిగి ఉండాలి? దావీదు అంటున్నాడు, యథార్థ హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఏ విషయాల్లో యథార్థత కలిగి ఉండాలి? ఒక 5 విషయాలు చూసుకోండి. రండి, 1 రాజులు 3:6. 1 రాజులు 3:6. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడు నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సాక్ష్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రార్థించెను. యథార్థ మనస్సు. దావీదు కంటే ఏ మనస్సు చెప్పండి? యథార్థమైన మనస్సు. ఈరోజు నువ్వు నేను దేవునికి ఇష్టమైన వాడిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, యథార్థంగా ఉండాలి. మరి ఏ ఏ విషయాల్లో యథార్థంగా ఉండాలంటే పై మాటే కాదు, లోపల మనస్సు కూడా ఎట్లా ఉండాలన్నా యథార్థముగా. యథార్థముగా లోపల ఏదైతే ఉందో అదే మాట్లాడాలి. పై మాట్లాడదు. పైకేమో మంచిగా పొగుడుతూ ఉంటారు, వెనకపోయి తిడతా ఉంటారు. ఈ రోజుల్లో జరిగే పని అదే. పక్కనేమో మంచిగా మాట్లాడతారు, అంటే పక్క భాగంలోనే ఓ ఏనా ఓ ఆమా. ఇలాగే పరిస్థితి. అది కాదు కావాల్సింది దేవుడికి. దేవుడికి కావాల్సింది ఏంటంటే యథార్థమైన మనస్సు. యాకోబు పత్రికలో 2:4 యాకోబు 2:4 11వ పేజీ. మీ మనసుల్లో భేదాలు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కుదురు కారా? చెప్పండి, ఏముందంటే మనసుల్లో ఈరోజు చాలా మంది, బయటలో కాదు విశ్వాసులు కూడా, మనసుల్లో భేదాలు రకరకాల భేదాలు, ఉన్నోళ్ళు లేనులని, ఆ కులం ఈ కులం అని, ఆ మతం ఈ మతం అని, నువ్వు అటువంటి వాడు ఇటువంటి వాడు అని రకరకాల భేదాలు. ఈరోజు మన కులం అంటే క్రైస్తవ కులం అని చెప్పాలి, క్రైస్తవ కులం అని చెప్పాలి. ఈరోజు నువ్వు నేను కూడా ఇటువంటి భేదాలు పెట్టుకోకూడదు. కొన్ని ప్రాంతాల్లో నాకు చాలా బాధ అవుతుంది ఏంటంటే, కొన్ని ప్రాంతాల్లో కులాలను బట్టి సంఘాలు వస్తాయి, కులాలను బట్టి కార్యక్రమాలు వస్తున్నాయి. ఆ కులం ఈ కులం అని, ఆ సంఘంలో ఆ కులం తప్ప ఇంకో కులం రాకూడదు అంటారు. మా కులం మీరు రాకూడదు డైరెక్ట్ గా చెప్పిన సందర్భాలు కూడా నేను విన్నా. ఈరోజు మీరు మనస్సులో దేవుని వాడలే. దేవుడు ఏ కులానికి చెందినవాడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు ఎవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఉన్నోడైనా లేనుడైనా, అధికారి అయినా లేకపోతే అడుగు తినేవాడైనా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు. అందరి వరకు మరణించాడు, అందరి వరకు ప్రాణం పెట్టాడు, అందరికీ
చెప్పండి, ఏం పెట్టుకున్నామంట? భేదాలు పెట్టుకున్నాం. భేదాలు పెట్టుకున్నాం. ఈ భేదాలు తీసివేయాలి. భేదాలు పెట్టుకుంటున్నాం. మళ్ళీ ఏమంటున్నాం అంటే, నేను పోయేదే కరెక్ట్, నా మాటే కరెక్ట్. అందుకని సామెతల్లో ఒక మాట ఉంటుంది, ఒకరి ఎదుట సరైన మార్గంగా కనబడిద్ది కానీ అది చివరికి అది సామెతలు ఉన్నోజాయ్ చూశారు ఎవరన్నా? సామెతలు 16 సామెతలు 16:25. సామెతలు 16:21. మార్గము ఆయన దృష్టికి యథార్థముగా కనబడును, ఆయనను తుదకోది మరణానికి. సరైనగా నేను అనుకుంటా, నేను చేసేదే కరెక్ట్ అనుకుంటా, నువ్వు అనుకుంటావు అంతే, ఇంకోళ్ళు అనుకుంటారు. మనం అనుకున్నది కరెక్ట్ కాదు. మనం అనుకున్నది చివరికి ఎక్కడికి పోతుందంట? మరణానికి. నేను మాట్లాడిందే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు ఎన్నడూ చెప్పు, నేను చెప్పిందే కరెక్ట్. ఒకసారి అంటా ఉంటాం మనం. ఆ మాటలు మన నోట్లోంచి రానివ్వడం, మనం అనుకున్నదంట చివరికి ఎక్కడికి పోతుంటది? మరణానికి చేరును. భేదాలు మనసులో ఉంటున్నాయి, భేదాలు పెట్టుకుంటున్నాం, తీర్పు తీరుస్తున్నాం. ఇంకేం చేస్తున్నామంటే తీర్పు. ఆమె అట్ట చేస్తుంది, ఆమె అట్ట చేస్తుంది, ఇంకో ఆయన అట్ట చేస్తాడు, ఇంకో పలానా అట్ట చేస్తాడు, పలానా చర్చికి పోతున్నా కానీ అట్ట చేస్తాడు, నేను ఎందుకు రావాలి? కొంతమంది అట్లా తీర్పు తీరుస్తారు. వాళ్ళే చెబుతారు, ఆయన పరలోకానికి పోడు, నరకానికే పోతున్నాడు, అటువంటి వాడు, ఆయన పేరుగా చర్చికి పోతున్నాడు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు తీర్పు తీర్చకుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చదవనమాట. మత్తయి సువార్త 7:1. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు, మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మల్ని గురించి, మీరు కొలుచు కొలత చొప్పునే మీకును. జాగ్రత్త, మీరు తీర్పు తెచ్చమాకండి. తీర్పు తెచ్చుంది అసలు దాని జోలికే బాగొద్దు. భేదాలు పెట్టుకొని వాళ్ళంట, వీళ్ళంట, ఆయనంట, ఏనంట. యథార్థ మనస్సు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే కొలస్సే 1:21 చక్కటి మాట రాదు. కొలస్సే 1:21 చదవండి. మరియు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియ చేత మీ మనసులో విరోధభావం. చెప్పండి, ఏ భావం అంట? మనసులోనేమో భేదాలు ఉన్నాయి, ఇంకోటేమో మనసులో విరోధాలు. వ్యతిరేకమే. ఏది చెప్పినా వ్యతిరేకమే. ఏది చెప్పినా దాన్ని సరైన అర్థం గ్రహించం, దాన్ని వ్యతిరేక అర్థంతోనే చూస్తాం. విరోధభావం, మనసులో విరోధభావం, భేదాలు, విరోధభావాలు. దావీదు గారు అదే అంటున్నారు, పూర్ణ మనసుతో వచ్చిన, పూర్ణ ఆత్మతో. ఆ రోజు ఇశ్రాయేలు కూడా పూర్ణ మనసుతో వెంబడించిన 12 మంది పోయారు అక్కడికి. 12 మంది పోయారు. 10 మందికి ఏమో సగం ఆత్మే ఉంది. 10 మంది ఉన్నారు, అక్కడికి పోలేదు మేము, ఆ దేశం పోలేదు, వాళ్ళు అట్టున్నారు, వాళ్ళు ఒక్కొక్కడే వజాలు పోగొడున్నారు, ఒక్కొక్క ద్రాక్ష గల ఇద్దరు పోసుకుని వస్తున్నారు. అక్కడ వద్దు, వాళ్ళ దృష్టిలో మేము మిడతల్లాగా ఉన్నామని అన్నారు ఇశ్రాయేలు. ఒక ఇద్దరు మాత్రమే ఉన్నారు. చెప్పండి, యెహోషువ, కాలేబు ఉన్నారు. ఏం కాదు, అక్కడికి పోయి మనమే గొప్పగా ఉండొచ్చు, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుందాం. పూర్ణ మనసుతో వెంబడించారు. ఈరోజు నువ్వు నేను కూడా ఎట్లా ఉండాలంటే యథార్థమైన మనసు, విరోధ భావాలు ఉండకూడదు, ఇంకా భేదాలు అస్సలు ఉండకూడదు. పూర్ణ మనసుతో దేవుని దగ్గరికి రావాలి, సరి చేసుకోవాలి. రెండోదిగా కీర్తనలు 15:2 కీర్తనలు 15:2 యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా. ఏ ప్రవర్తన అంటే చెప్పండి? యథార్థమైన ప్రవర్తన. ఒకటోదేమో యథార్థమైన మనస్సు, రెండోదేమో యథార్థమైన ప్రవర్తన. ఆదివారం ఒక్క పూట 3 గంటలు మందిరంలో మంచుకుంటే కుదరదు. ఇంటి దగ్గర కూడా అంతే ఉండాలి, ఉద్యోగం దగ్గర ఉండాలి, పని దగ్గర అంతే ఉండాలి.
ఎక్కడ పోయినా యథార్థమైన ప్రవర్తన. ఎందుకంటే ప్రసంగం 5:1 ఉంటుంది, నీవు నీ మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. యథార్థమైన ప్రవర్తన. ఆ రోజు యాకోబు వాళ్ళ మామ దగ్గర పోయి అంటా ఉంటాడు, అయ్యా ఈ గొర్రెలన్నీ నాకు వచ్చినాయి, నేను న్యాయంగా ఉన్నా అంటాడు. ఏమంటాడంటే న్యాయంగా. ఒకసారి ఏమో సార్ల గొర్రెలు ఎత్తే మామ ఏం చేసిండు, సార్లే కాదు మామూలు సార్లే న్యాయాలు పొడలున్నవి. అయినా కానీ దేవుడు యాకోబుని అభివృద్ధి చేశాడు. అయినా కానీ యాకోబు అంటే ఒక కర్ర తీసుకుని పోయిండట ఆ దేశం. వచ్చేటప్పుడేమో మందల అప్పుడు పెట్టుకుని వచ్చాడు. ఏమీ లేని వాడిగా వెళ్ళాడు. కారణం యథార్థమైన ప్రార్థన. అందుకనే కీర్తనలో ఒక మాట ఉంటుంది, కీర్తన 84:11. కీర్తనలో 84:11. దేవుడే యెహోవా యెహోవా కృపయు ఘనత అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన మేలు చేసే దేవుడు. నాకు మేలు రావట్లేదు, నాకు అది రావట్లేదు, నాకు ఇది రావట్లేదు, నాకు కలిసి రావట్లేదు, లేదా నాకు అంత నష్టాలే అయ్యగారి పక్కన నువ్వు యథార్థంగా ప్రవర్తించు, ఆయన మేలు చేయక మానడు. ఇందాక అబ్రహాము చూసాం, 25 సంవత్సరాల తర్వాత వాగ్దానం నెరవేరింది. ఆయన ఆలస్యం చేస్తున్నాడేమో కానీ, చెప్పండి, ఆయన ఆలస్యం చేస్తున్నాడేమో కానీ ఆయన దయచేయక మానేవాడు కాదు, మేలు చేయక మానేవాడు కాదు. మేలు చేస్తాడు, ఎదురు చూడు. అప్పటికప్పుడు నష్టం అనుకుంటారు. నువ్వు అనుకుంటా కదా, నాకు ఎట్లా జరిగిందిగా, దేవుడు ఏంది నాకు ఎట్లా నష్టం తెచ్చాడు. ఆ నష్టంలోనే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, మేలు చేస్తాడు. ఆ నష్టంలోనే లాభం చేస్తున్నాడు దేవుడు. కాకపోతే ఒక పని చేయాలి, సడవద్దు, గొడవద్దు, దేవుడి మీద నిందలేయద్దు, యథార్థంగా ఉండు, విశ్వాసంతో సాగిపో. నిన్న ఫ్లైట్ నుంచి వచ్చాము, శ్రీలంక నుంచి దిగేటప్పుడు ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు లోపల మేమందరం ఉన్నాం, మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, పాటలు పాడుకుని 10 మంది దాకా పోయాము బిషప్స్ 10 మంది. అక్కడ పరిచయంలో దేవుడు చక్కగా వాడుకున్నాడు. ఫ్లైట్ దిగేటప్పుడు కొద్దిగా అసలు వణికేసరికి మాకందరికి భయం అయిపోయింది, లోపల ఉన్న వాళ్ళందరికీ భయం అయిపోయింది, ఏం జరుగుతుంది. ఒక్కసారి ఆ చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగేటప్పుడు ఒక్కసారి షేక్ ఇచ్చేసరికి అందరూ ఉనికారు. ఒకసారి ఒక సెకండ్ అంతలోకే మళ్ళీ సజావుగా దిగింది లోపలికి ఎయిర్పోర్ట్లో. లోపల దిగిన తర్వాత మేము చనిపోయామని అనుకున్నాం చాలా మంది చెబుతున్నారు, అందరూ ఫారినర్సే. ఈరోజు దేవుడు ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అంచుల దాకా. అందుకనే దేవుడు అంటున్నాడు, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన. నిన్న దగ్గరలోనే మేము 1 గంట సేపు ఎయిర్పోర్ట్ లో ఉండి మళ్ళీ త్వామా సమాధి దగ్గరికి వెళ్ళాం. యేసుక్రీస్తు శిష్యుడు ఎవరు? త్వామా. చేతుల్లో చేయబెట్టి చూస్తే నమ్ముతా, లేకపోతే నమ్మను అన్నాడు. గాయాల్లో నీ గాయాల్లో పక్కలో చేయబెట్టి చూసి చేతుల్లో చేయబెట్టి. ఆ త్వామ మొట్టమొదటి భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడే సువార్త చేశారు. ఆ కొండ మీదకి వెళ్ళాము. వచ్చినప్పుడు టైం ఉంది, మాకు ట్రైన్కి టైం ఉంది, కొండ మీదకి వెళ్ళాము. నేను అన్ని వీడియోలు తీసి గ్రూప్లో కూడా పెట్టాను, 2 వీడియోలు త్వామ గురించి, 2 ఆ చర్చి చేతుల్లో చేయబెట్టారు. అక్కడనే ఆ త్వామాని మనం తక్కువ చేసాం, కానీ అక్కడ చరిత్ర చూస్తే త్వామ అంట దేనికి వెనకాలేదంట. నువ్వు ఎన్నన్నా వేసుకో, నేను దేవుణ్ణి విడిచిపెడను, దేవుని స్వార్థం మాను, దేవుడు నాకు ఈ దేశాన్ని చూపించాడు. శిష్యులందరూ చెదిరిపోయారు, ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క దేశానికి పోయారు. ఆ శిష్యులే ఈరోజు క్రైస్తవులుగా మార్చబడడానికి కారణం ఏంది? త్వామ భారతదేశానికి రాబట్టే మన దేశంలో ఏమొచ్చింది చెప్పండి, క్రైస్తవ్యం వచ్చింది. త్వామ రాకపోతే నిజంగా త్వామాని చంపిన ప్రదేశంలోకి వెళ్ళాము, ప్రార్థన చేసుకుంటుంటే అక్కడ
ప్రార్థన చేసుకుంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ నచ్చల, తోమ చేసే పని నచ్చల. ఆ రోజు ఇండియా మూర్ఖత్వంలో ఉంది, నచ్చల. ఎక్కడి నుంచో వచ్చింది, దేవుడు శిష్యుడు యేసుక్రీస్తు అంటాడు, అదంటాడు ఇదంటాడు, గుంపు చేస్తాడు. అటువంటి సమయంలో తోమను ఎన్నోసార్లు చంపడానికి చూశారన్న కుదరలా. ఒకసారి ఒంటరిగా పోయి ప్రార్థన చేసుకుంటున్నాడు, మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే వెనక నుంచి ఈటలతో వచ్చి పొడిచారు. అక్కడికక్కడే ప్రాణం విడిచారు. తర్వాత తీసుకుపోయి సమాధి చేశారు శిష్యుడు. ఆ తోమని పొడిచిన ప్రదేశం దగ్గరికి వెళ్ళడానికి దేవుడు కురిపించాడు. అక్కడ ఆ ఫోటోలో ఏదో చూస్తే నిజంగా తోమ మోకరించి ప్రార్థన చేసే స్థలం, తోమని పొడిచే స్థలం, తోమ యొక్క ఒక స్తూపం పెట్టారు. నిజంగా ఎంత యథార్థంగా ఉంటే చెప్పండి, దేవుడికి అప్పచెప్పుకున్నారు. ఎంత యథార్థంగా ప్రవర్తిస్తే సావు కూడా వెనకాల. నాకు అనిపించింది, ఈరోజు ఏదైనా చిన్నది వస్తేనే, చిన్న సమస్య వస్తేనే దేవుడికి దూరంగా పోతున్నామే. ఏదైనా ఇబ్బంది వస్తే ఈరోజు ఎవరైనా వచ్చి నువ్వు చర్చికి పోతున్నావు కదా, నువ్వు క్రైస్తవుడువా లేదా హిందువు అంటే, ఏదో నేను ఆదివారం చర్చికి పోతున్నావు, నా పేరు చూసుకోండి ఎట్టుందో, నా పేరు ఎస్సీ అనే ఉంది, లేకపోతే ఎస్టీ అనే ఉంది. ఈరోజు చాలా మంది వాళ్ళ దగ్గర శోధించడానికి రెడీగా ఉన్నారు. రానున్న కాలంలో నువ్వు క్రైస్తవుడు అయితే బీసీసీ పెట్టుకో, లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు అనే రోజులు రాబోతున్నాయి. ఈరోజు మనం యథార్థముగా అందుకనే ఆ యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక, అటువంటి కాలం రాకపోకముందే దేవుడి పాలనే నడిపించుగా. ఎందుకంటే ఆ కాలం వస్తే మనం తట్టుకోలేదు, ఆ కాలం వస్తే మనం నిలబడలేదు. అరే అన్ని మంచిగా ఉన్నప్పుడే ప్రార్థనకు సరిగా రాలేదు, అన్ని మంచిగా ఉన్నప్పుడే మందులో గడపం. మనం రానున్న కాలం భయంకరమైన కాలం రాబోతుంది. ఈరోజు నువ్వు ఆ కాలంలో కూడా యథార్థంగా ఉండాలి. ఒకసారి ప్రార్థన చేసుకుంటాం ఏమనంటే, ప్రభు అటువంటి కాలం చూడకుండానే మమ్మల్ని తీసిపోయి లోకంలో ఉంటే సైతాను ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంట, మనోనేత్రాలకి తప్పించుకోవడానికి ఏదో ఒక అబద్ధం ఆడతాము. అందుకనే యథార్థముగా ప్రార్థించాలి. ద్వితీయోపదేశకాండం 3వ చూద్దామండి. 3వ యోబు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. టైం అయిపోతలేదు. యోబు గ్రంథం 6:20 యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. యథార్థమైన మాటలు, ఒకటోదేమో యథార్థమైన మనస్సు, రెండోదేమో యథార్థమైన ప్రవర్తన, మూడోది యథార్థమైన మాటలు. యథార్థమైన నీ మాట యథార్థంగా ఉండాలి. ఒకరి దగ్గర ఒక మాట, ఇంకొకరి దగ్గర ఇంకొక మాట కాదు. ఈరోజు క్రైస్తవులే మాటలు మారుతున్నారు, ఈరోజు సేవకులే మాటలు మారుతున్నారు, ఈరోజు క్రైస్తవుల విశ్వాసలే రక్షణ పొందినవాళ్ళే. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. నీ మాట అవునంటే అవును చెప్పండి, అట్లా ఉండాలి నీ మాట. అవునంటే అవును. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో దేవుడు చెబుతున్నాడు. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చదవండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకంటే ఎక్కువ వద్దు, ఎక్కువ మాట్లాడకూడదు. అందుకనే ఒకసారి ఎక్కువసేపు మాట్లాడతాం, విస్తారమైన మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. ఎవరి గురించో తప్పుగా మాట్లాడతాం. అటువంటి మాట నీ దగ్గర రానియదు. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మొట్టమొదటి ఆదివారం రోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకళ్ళ గురించి ఎక్కడా చెడ్డగా మాట్లాడదు. ముందు నా గురించి నేను చూసుకోవాలి. నా గురించి మన చెయ్యి ఒక ఏలు ఎదురుగా చూపిస్తే మిగిలిన 4 ఏళ్ళు నన్నే నేను ఏలు పెట్టి చూపిస్తే ఒకటే అడుగుపడదు, 4 ఏళ్ళు నన్నే చూపిస్తున్నాయి. ఒకళ్ళ గురించి అసలు మాట్లాడదు. గురువించ గింజ చెప్పండి, నలుపును చూసుకోదు. నేను తెల్లగా ఉన్నా, నేను ఎర్రగా ఉన్నా, నేను పైపైకి ఎగిరిపోద్ది. ఈరోజు మన తప్పులు మనం సరి చేసుకోవాలి. మన యొక్క తలంపులు, మన ఆలోచన మనల్ని మనం సరి చేసుకోకుండా మనం తీర్పు తెచ్చుకోకుండా ఆయనట్ట అని వేరే వాళ్ళని ఏలు పెట్టి చూపించండి. మా
అందుకని సామెతల్లో కత్తిపోటు మాటలంట. ఏ మాటలంట? కత్తిపోటు అంట. మాటలో గుచ్చుతాయి అంట. బైబిల్లో ఉంది, యోబు గ్రంథంలో ఉంది, గాలి మాటలు. గాలి మాటలు అంటే చెప్పండి, గాలి మాటలు అంటే లేని మాటలు, అన్నీ లేని అబద్ధాలన్నీ. 100 మాటలు మాట్లాడితే దాంట్లో ఒకటే నిజం, మిగిలిన 99 అబద్ధమే. గాలి మాటలు. సామెతల్లో ఉంది అపవిత్రపు మాటలు, లేని మాటలు. ఈరోజు నీ మాట నా మాట ఎట్లా ఉండాలంటే యథార్థంగా ఉండాలి, యథార్థముగా సరి చేసుకోవాలి. మన దగ్గర మనం సరి చేసుకోవాలి. యథార్థ హృదయం కలిగిన వాడిగా దావీదు ఉన్నాడు. ఒకటోది చెప్పండి, యథార్థమైన మనస్సు. రెండోది యథార్థమైన ప్రవర్తన. మూడోది యథార్థమైన మాటలు. ఎపిసి 4:24. నాలుగోది చూద్దామండి. ఎపిసి 4:24. నీతియు యథార్థమైన భక్తి. నీతి యథార్థమైన భక్తి. భక్తి ఎట్లా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ఏదో జబ్బు వచ్చినప్పుడే దేవుడు కాదు, ఏదో కీడు వచ్చినప్పుడే దేవుడు కాదు, ఏదో ఇబ్బంది వచ్చినప్పుడే దేవుడు కాదు, ఏదో సమస్య వచ్చినప్పుడే దేవుడు కాదు. నీ భక్తి చచ్చేదాకా ఉండాలి. నువ్వు దేవుడు నమ్ముకున్నావంటే, మందిరంలోకి వచ్చినావంటే, రక్షణ పొందినావంటే మధ్యలో వెనక్కి పోకూడదు. యథార్థమైన భక్తి చనిపోయేదాకా. ఆదివారం వచ్చి చెప్పులు వేసుకొని, లేకపోతే రోడ్ల మీద పోయేటప్పుడు ఏదైనా గుడి దగ్గర కనపడితే చెప్పులు వేసుకొని పోయే భక్తి కాదు ఇది. ఈరోజు చనిపోయేదాకా దేవుని మీద విశ్వాసం. ఆ రోజు సుమయ్యను కూడా లోకస్వార్తలో సుమయ్య 2:25 చాలా భక్తిగా ఎదురు చూశాడు దేవుడు రాముడు కొరకు, యేసుక్రీస్తు పుట్టకు. లోకస్వార్త 2:25. యెరూషలేమునందు సుమోయేలు ఒక మనుషులను, అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ. ఈరోజు కనిపెట్టే వాళ్ళగా ఉండాలి. భక్తి అంటే కనిపెట్టడం, భక్తి అంటే ప్రార్థన, భక్తి అంటే మోకరించడం, భక్తి అంటే దేవుని మీద అడిగి వెళ్ళడం, భక్తి అంటే దేవుని సన్నిధిలో అనునించి ఉంటాం. అది భక్తి. భక్తి అంటే ఏదో 1 నిమిషం, లేకపోతే 1 పావు గంట, లేకపోతే నెలకు ఒకసారి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి చేసేది కాదు భక్తి. లేదా 30 రోజులు, 40 రోజులు, 10 రోజులు, 1 రోజు చేసేది కాదు భక్తి. కనిపెట్టి చేసేదే భక్తి. ఆ రోజు కొర్నేలు అనే, ఏం పేరు అంటే ఆయన పేరు? కొర్నేలు అనే భక్తి పరు, ఇటలీ పట్టణంలో. అసలు ఆయన పేరుకే ముందు భక్తి వచ్చింది. ఎంత భక్తి ఉంటే ఆ మాట చెప్పాలి. ఒక అధికారి ఎంత భక్తివంతులుగా ఉన్నాడు అని ఏదైనా సాక్ష్యంగా ఉన్నాడు. ఈరోజు నీ భక్తి నా భక్తి ఎట్లా ఉంది? ఆదివారం భక్తే, బుధవారం భక్తే, శనివారం భక్తే, మరి మిగిలిన రోజులు అయ్యి అరే మనం ఆదివారాలే సరిగా రావు, ఇంకా మిగిలిన రోజు సంగతి తర్వాత, ఎటువంటి పరిస్థితి అయినా ఆదివారం దేవుని దగ్గర గడపాలి. ఎటువంటి పరిస్థితి అయినా ఆదివారం దేవుని మొదలు గడపాలి. అది భక్తి. నాకు రోగం వచ్చింది, నాకు అది వచ్చింది, నాకు ఇది వచ్చింది అంటున్నప్పుడు ఇంకా ఎక్కువసేపు గడపాలి దేవుని దగ్గర. రోగం వచ్చిందంటే మధ్యలోకి రాకుండా అక్కటం కాదు, ఇంకా ఒక అర్థమైన ముందే వచ్చాయి నా రోగాల దగ్గర ప్రార్థన చేయాలి. అది భక్తి. సమస్య వచ్చిందంటే ఇంకొద్ది ఎక్కువసేపు ఉండాలి. మేము చూసాం మేము ఈ వారం రోజుల పర్యటనలో 6ంటికి మీటింగ్ అయితే 5:30కే నిండిపోయింది చెప్ప. అసలు నాకు ఆశ్చర్యం అయిపోయింది. 6ంటికి ప్రార్థన, ఒక అర్ధగంట పాటలు ఉంటాయి. అయినా కానీ 5:30 కల్లా మొత్తం నిండిపోయారు. ఎక్కడికక్కడ ఎంత పెద్ద గొప్ప వాళ్ళు, అందరూ మామూలు కాదు వాళ్ళు, గొప్ప వాళ్ళు అందరూ కార్లు వేసుకొని వచ్చి చేతులు కట్టుకొని కూర్చున్నారు, తలకాయలు ఉంచుకున్నారు. ఒక్కొక్కలాగా ఒక్కొక్క సెల్ ఫోన్ కూడా చెప్తున్నారు. సెల్ ఫోన్లో బైబిల్ ఉంటుంది. మనమైతే కొద్దిగా ఉంటే చాలు సెల్ ఫోన్లో బైబిల్ చెప్తున్నాం, సెల్ ఫోన్లో పాటలు పాడుతున్నాం. అరే అసలు మన సెల్ ఫోన్లోనే స్విచ్ ఆఫ్. అసలు 3 గంటలైతే 3 గంటలు సెల్ ఫోన్ పట్టుకొని కూడా పట్టుకోవాలి. అరే ఎంత వెనకబడి ఉన్నాం మేము. మా దేశం ఎంత వెనకబడి ఉంది, మా ప్రాంతం ఎంత. పేరుకు మాత్రమే భక్తి పరులు. ఒక భయం లేదు దేవుడంటే, ఒక ఒలికి లేదు సమయం అంటే. అసలుకి 6ంటికంటే మీ వరకు
ఇండియా టైం అనుకోని 6ంటిగా 7ంటికి అలా వచ్చినాడు అనుకోండి. ఒకసారి అంతే పోయాం. పోయేసరికి ఎదురు చూస్తున్నారు. పాటలన్నీ అయిపోయింది. ఎదురు చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏంటయ్యా సంగతి అంటే మీరు పాట వాక్యం చెప్పడమే అంటున్నారు. అసలు నిజంగా భక్తి ఈరోజు నిజమైన భక్తి కలిగిన వాళ్ళంగా ప్రార్థన అంటే ఒక 5 నిమిషాల ముందు వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ఆదివారం అంటే ఒక 10 నిమిషాల మొదలులోకి వచ్చి మోకరించాలి. శనివారం అంటే ఒక 5 నిమిషాల ముందు వచ్చి మోకరించాలి. బుధవారం అంటే కూడికలంటే ఒక 10 గంట ముందు ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. అది భక్తి. అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు. నువ్వు 1 సంవత్సరం అటు తెచ్చుడు, లేదా ఒక 3 నెలలు అటు తెచ్చుడు, దేవుడు నీలో ఎంతగా మార్పు తీసుకుని వస్తాడో ఒకసారి పరిశీలించు. దేవుడు నీ కుటుంబంలో ఎటువంటి కార్యాలు చేస్తాడో ఒకసారి దేవుడికి అప్పచెప్పు. ఒక 3 నెలలు తీర్మానం తీసుకో. ఒక 3 నెలలు అయ్యా నిజమైన భక్తి చేసేవాడిగా, నిజమైన భక్తి చేసేదానిగా ఒక 10 నిమిషాల ముందే ఎక్కడ సరిది ఉంటే, ఎప్పుడు సరిది ఉంటే అప్పుడు పోయి కొద్దిసేపు ప్రార్థన చేసుకో. ప్రారంభ ప్రార్థనలో ఉండే కృప ఏది అని దేవుడిని అడుగు. ఒక 3 నెలలు అడుగు. దేవుడు నీకు ఎన్నో మేలు చేస్తాడు. 3 నెలలు కాదు, నువ్వే. నేను ఎప్పుడు కూడా ఇంతే ఉంటా, నువ్వే అంటావు, నేనే అంటా. ఈరోజు నేను కూడా ఎట్లా ఉండాలంటే యథార్థమైన సుమేలాగా, గొర్రెల్లాగా మేలు చేసినప్పుడే కాదు, కీడు చేసినప్పుడు కూడా భక్తిని వదిలిపెట్టలేదు. పేతురు గారి గురించి చరిత్ర చూస్తుంది. పేతురు అబద్ధమాడాడు, కోడుకు సిద్ధంగా అబద్ధమాడాడు, నాకంటే తెలియదు అన్నాడు. అయిపోయింది అది అక్కడ దాకే. తర్వాత దేవుని కొరకు చిత్రహింసలు పట్టినా కూడా భక్తి విడవ. చర్మాన్ని ఒలిచారు కొంతమంది శిష్యుని. చర్మాన్ని మన కనుక మేకపోతులకు వచ్చినప్పుడు చర్మాన్ని ఎట్లా తెస్తాము, ఎలాంటి చేస్తారంటే కర్రలు పెట్టి. ఆ శిష్యుల చరిత్ర చూస్తుంటే ఏనాడు తెప్పించి ఒక కర్రకి చర్మాన్ని వలిసి ఇప్పటికైనా ఒప్పుకో, దేవుడు కాదని ఒప్పుకో, వదిలిపెడతావు, ఇప్పటికైనా ఒప్పుకో. అయినా కానీ భక్తిని విడిచిపెట్టాం. 4వదిగా చూద్దానండి. నేను చెప్పుకున్నాను 4. 5 చివరిగా చూసుకున్నాను. 2 కొరింథీ 8:24. 2 కొరింథీ 8:24. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనది, మీ ఇష్టమైన మా ఆశయము వ్యర్థము కాదని ఏంటంటే చెప్పండి. యథార్థమైన ప్రేమ. ఆయన యథార్థంగా ప్రేమించాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన శరీరం, ఆయన రక్తం. యథార్థంగా ప్రేమిస్తే దేనికి లెక్కలేమను. ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, నేను యథార్థంగా ప్రేమించా. మరి మీరు నన్ను యథార్థంగా ప్రేమిస్తున్నారా? యథార్థంగా ప్రేమ ఉందా? మనం తోట వాళ్ళే ప్రేమించు, ఇంట్లో వాళ్ళే ప్రేమించు, కుటుంబాలనే సరిగా ప్రేమించు, ఇంకా దేవుడినే ప్రేమిస్తాం, ఇంకా దేవుని మందిరాన్నే ప్రేమిస్తాం, కనబడే దేవుని మందిరాన్నే ప్రేమించడం మనం యథార్థం. అందుకనే 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి నేను ఎక్కువ చెప్పాలని టైం అయిపోయింది. నేను కొత్తగా చెప్పుకుంటూ వచ్చాను. అక్కడ 1 కొరింథీ 13లో మనుషుల భాషతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేని వాడినైతే మోగడి కంచు గడగడలాడుతానున్నాయి. ప్రవచించు కృపాలను కలిగి మర్మములని జ్ఞానంతో ఎరిగినా కూడా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడిని. పెద్ద ప్రసంగాలు, పెద్ద దేవదోషుల భాషలు, ప్రవచనాలు, రకరకాల భాషలు. ప్రేమ లేకపోతే అయ్యింది కూడా వ్యర్థమే. ప్రేమ అంట డంబంగా ఉండదంట, అమర్యాదగా నడవదంట. ఇంకా ఈ అధ్యాయం వద్దు, ఒకసారి చదవండి. ప్రేమ తోటి వాళ్ళని ప్రేమించు, నీ పొరుగు వాళ్ళని ప్రేమించు, నిన్ను తిట్టే వాళ్ళని ప్రేమించు, నిన్ను దూషించే వాళ్ళని ప్రేమించు, నిన్ను కొట్టే వాళ్ళని ప్రేమించు. చేతి చూపించాడు ఆయన్ని. ఎవరు? యేసుక్రీస్తు. సిలువలో చేతి చూపించాడు. పేతురు వచ్చి ఒకడు చెవి తగ్గొట్టాడు. మా యేసుక్రీస్తునే పట్టుకోండి వాళ్ళు అని కత్తి చూసి ఒక చెవి నరికేస్తే యేసుక్రీస్తు ఏం చేశాడు చెప్పండి? ఆ చెవి దేశమై అతికించాడు.
అది ప్రేమ. చంపే వాళ్ళ మీదనే ప్రేమ చూపించారు, పొడిచే వాళ్ళ మీదనే ప్రేమ చూపించారు. అది దేవుని ప్రేమ, కల్వరి శిలువ ప్రేమ, యథార్థమైన ప్రేమ. నీ ప్రేమ ఎట్లా ఉంటుంది? నీ భక్తి ఎట్లా ఉంటుంది? ఇంకా నీ మనసు ఎట్లా ఉంటుంది? నీ మాటలు ఎట్లా ఉంటున్నాయి? ఈ మధ్య కాలంలో సరి చేసుకుందాం, బలంలో నడికలు మూసుకుందాం, నడికలు మూసుకుందాం. దావీదైతే యథార్థ హృదయుడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా యథార్థంగా ఎట్లా ఉండాలి? యథార్థమైన మనస్సు, యథార్థమైన ప్రవర్తన, యథార్థమైన యథార్థమైన మాటలు, యథార్థమైన భక్తి ఉందా? యథార్థమైన ప్రేమ ఉందా? సరి చేసుకుందాం. 5 అంతలుగా యథార్థముగా ఎట్లా జీవించాలి?